అసలు ఈ లోకంలో మిగిలినవన్నీ అసారమే. సారవంతమైనవి ఏవైనా ఉంటే నాలుగే నాలుగు ఉన్నాయి. జీవితంలో అది గుర్తు పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా అది సాధించుకో. అది నిన్ను ఉద్ధరిస్తుంది. నీ జీవుణ్ణి ఉద్ధరించేది ఏదైనా ఉంటే అదే. అసారే ఖలు సంసారే సారమే తచ్చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభుసేవనం. ఎప్పుడైనా కాశీ వెళ్ళి కాశీలో నివాసం చెయ్యడం, ఒక్క సత్పురుషుడితో ఏ విషయం మీద అనురక్తి లేకుండా, ఏ ప్రతిఫలాన్ని కోరకుండా, భగవంతుని మీద విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక సత్పురుషుడితో సహవాసం ఉండడం. సహవాసం అంటే వారికి జ్ఞాపకం రావాలి, నువ్వు వారితో అలా ప్రవర్తించగలగడం. అట్లా ఉండగలిగితే సతాం సంగో గంగాభ, గంగానదీ స్నానం, శంభుసేవనం, శివార్చన చెయ్యగలగడం. ఇవి నాలుగు మాత్రం దొరకమంటే దొరికేవి కావు. కోట్ల 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 జన్మల తర్వాత భగవదనుగ్రహం కలిగితే ఇవి దొరుకుతాయి. ఏది పోయినా బెంగపెట్టుకోకు, ఏ కారణం చేత ఈ నాలుగు మాత్రం విడిచిపెట్టుకోకు అంటారు. అంత గొప్పవి కాబట్టే గంగాభ శంభుసేవనం, గంగా స్నానము, శంభుసేవనము, కాశీవాసము, సత్పురుషులతో సహవాసము, ఈ నాలుగు కూడా అంత గొప్పవి. కాబట్టి సత్పురుషుల జోలికి వెళ్ళవద్దు, వాళ్ళ మీద తొందరపడి పాశాలు వెయ్యవద్దు అని యమధర్మరాజు గారంతటి వాడు చెప్పాడు. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏదో జన్మలలో చేసినటువంటి పుణ్యం ఆ తర్వాత జన్మలలో ఎప్పుడు అక్కరకొస్తుంది అంటే మనం నిర్ణయించలేం. అది ఎప్పుడో అప్పుడు అక్కరకొస్తుంది. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మీరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఇప్పుడు చేసింది ఏమీ లేకపోవచ్చు, కానీ ఎప్పుడో చేసింది ఉంటుంది, అది అక్కరకొస్తుంది. ఎప్పుడో చేశావో లేవో తెలియదు, ఇప్పుడు చెయ్యి, కనీసం ఏదో ఒకటి చెయ్యి. ప్రతిరోజు జీవుడి ఖాతాలో పడ్డానికి ఇంత పుణ్యమైన చెయ్యి. అందుకే పెద్దలు పంచయజ్ఞములని పెట్టారు. 5వ యజ్ఞం ఉంటుంది, దాన్ని బలిభుక్కుల కోసమని చేస్తారు. ఇంట్లో అన్నం అంతా పూర్తయిపోయేటట్టుగా యజమాని కుటుంబ సభ్యులు తినరు. ఆఖరణ గిన్నెలో కొంచెం అన్నం ఉండిపోవాలి. అది పెడితే తండ్రి పెడతాడు, లేకపోతే ఆయన ధర్మపత్ని తల్లి పెడుతుంది. కాకపోతే కొడుకుతో పెట్టిస్తారు. కొడుకుని పిలిచి పట్టుకెళ్ళి పెట్టంటారు, ఎందుకంటే వాడికి తెలియాలని. బలిభుక్కులు అంటే చేతితో పట్టుకోకుండా నోటితో తిన్నగా తినేస్తాయి. కొన్ని కొన్ని ప్రాణులని వేదము ద్వైపములు అంటుంది, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాయి. ఏనుగు ఉందనుకోండి తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. మనిషి ఉన్నాడు అనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. మిగిలినవి తిన్నగా వచ్చి నోటితో కరిచి తింటాయి, వాటిని బలిభుక్కులు అంటారు. వాటి కోసమని కొంత అన్నం మిగిలిపోవాలి. అది స్వయంగా యజమాని పట్టుకెళ్ళి పెడతాడు. నేను ఇదేదో ఉత్తినే చెప్పాను అనుకోకండి. ఇప్పటికీ కాకినాడలో మధ్యాహ్నం నా భోజనం అయిపోయిన తర్వాత తప్పకుండా నేను భోజనం చేసిన బట్టతోటే గిన్నెలో అన్నం పట్టుకెళ్ళి బయట ఒక సిమెంట్ చప్టా మీద కొంత అన్నం పెట్టి వచ్చేస్తాను. అవి కుక్కలో కాకులో ఏవో ఒకటి తినాలి, బలిభుక్కులు. అలా తినకుండా ఇంట్లో అన్నం అంతా యజమాని భార్య బిడ్డలు తినకూడదు. యజమాని బయటికి వెళ్ళడం కుదరలేదనుకోండి, ఏ కారణం చేతనో ఆయన ధర్మపత్ని పెడుతుంది. కాదనుకోండి కొడుకు పెట్టాలి. కొడుకు తీసుకెళ్ళి బలిభుక్కులకి పెడతాడు, ఎందుకంటే అవి తిని సంతోషించాలి. సమస్త ప్రాణుల కోసం బ్రతకాలి, అంతేకాని నీ కోసం నువ్వు బ్రతకడం కాదు. ఎందుకు పెట్టాలని అడుగుతాడు కొడుకు. పెట్టకపోతే, మనం పెట్టకపోయినా దొంగ వస్తే రాత్రి కుక్క అరుస్తోంది, వీడు ఎప్పుడూ పెట్టలేదు నేను ఎందుకు అరవాలని కుక్క ఊరుకోలేదు, కళ్ళు మూసుకొని పక్క సందులోకి పోదు, అరుస్తుంది. ఆ కుక్క నిన్ను కాపాడుతూనే ఉంటుంది. సమస్త ప్రాణుల విభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు, మనిషివి. నువ్వు పెట్టాలి మనిషిగా పుట్టినందుకు. నేర్పకపోతే కొడుక్కి మనవడికి నేర్పకపోతే ఇంట్లో ఎప్పటికి పెడతావు? 10 మందికి పెట్టడం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రతి ఇంటా కూడా భూతయజ్ఞం జరగాలి అని చెప్తారు. అన్నం పట్టుకెళ్ళి పెట్టవలసిందే. ఇన్ని ఉపన్యాసాలు చెప్పావన్నది కాదు గొప్ప, ఎంత ఆచరిస్తావన్నది గొప్ప. అందుకే భగవంతుడు భగవంతుని యొక్క నామాన్ని పలికిన
ఈ జన్మలో నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి చిన్న పుణ్యం చాలు. ఒక్కొక్కసారి ఆ పుణ్యం మహాత్ముల చేతిలో పడుతుంది. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే